అంటే ఈ 30% డిఎన్ఏలో మనకు వచ్చింది ఏదైతే ఉందో, అంటే తల్లిదండ్రులు వీళ్ళ ప్రభావం ఏదైతే ఉందో, దాన్ని అది మన లోపల ఒక నెగిటివ్ ప్రభావం ఉంటే దాని నుంచి బయటపడడానికి అసలు కుదురుతుందా మనకి? ఎట్లా చేయాలి? ఖచ్చితంగా కుదురుతుంది. అలా మీరు ఏదైనా ఎదుర్కొని వచ్చారా? ఒక భర్తని హరాస్ చేస్తుంది ఒక అమ్మాయి, మామనో తండ్రినో లేకపోతే ఆ మామని విడిచిపెట్టి ఇంకో మొగోని చేసుకోవడం ఏదో చేస్తుంది. ఆమె గుడ్డిదై పుడుతుంది. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను నేను. గవర్నమెంట్ జాబులు రావు, వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కావు. ఆడ మనిషిని చంపేయడము. పూర్వకాలంలో ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అత్తలు మామలు కూడా హరాస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పుకునేవాళ్ళు కాదు. లోపలే కుళ్ళి ఏడుస్తూ చచ్చిపోయేవాళ్ళు, లేదంటే మెంటల్ అయ్యేవాళ్ళు, లోపలనే చంపేసేవాళ్ళు. ఎన్నో జరుగుతాయి ఒక్కొక్క ఫ్యామిలీలో. ఇన్ని రకాలైన అనుభవాలు ఉంటాయి కదా నాన్న. అలా చనిపోయిన వాళ్ళకు మాతృదోషం కలిగి మెంటల్లీ రిటార్డెడ్ ఆటిజం పిల్లలు పుడతారు. ఆటిజం పిల్లల్ని మా దగ్గరికి ఎత్తుకొని వచ్చేవాళ్ళు. నేను ఇన్ని కేసులు చూసిన. అప్పుడు కాలసర్ప దోషం వచ్చింది, నాగుపాముకు పోయి పాలు పోయిపోయమ్మా, 2 జంటల పాము ఉంటదమ్మా, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందగిరి గుడికి వెళ్ళి 4 రోజులు 40 రోజులు నువ్వు పూజ చేసి రాపమ్మా, నీ పాపం తొలుగుతుంది అని చెప్తాం మనం. ఎందుకు? ఒకవేళ చేసిన పాపము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మన వెన్నెముకనే. ఇలా నాడి పింగళా నాడి, ఇది వల్లి ఈమె దేవసేన, ఈ సూర్యుడు ఈర చంద్రుడు, స్త్రీ పురుషుడు, ఇవి 2 మనలోనే ఉన్నాయి. విగ్రహాలను బయట ఇచ్చి మనకు ఒక ప్లేవే మెథడ్ లో ఇట్లా కుండలిని నాగదోషం ఇక్కడ వచ్చింది అని అంటే, పితృదోషం కలిగితే ఇట్లా చూపిస్తారు, తల్లి దోషం కలిగితే ఇంకో తీరు చూపిస్తారు. ఏదో పెద్దవాళ్ళు చాలా టెక్నికల్ గాతో మనకి జాతక రీత్యా చూపించారు, విగ్రహ రూపంలో కూడా మనకు చూపించారు. ఎప్పుడైతే ఒక స్త్రీని కష్టపెడతారో మెంటల్లీ రిటార్డెడ్ అవుతారు. ఒక పురుషులనైతే ఉద్యోగం ఉండదు, డబ్బు ఉండదు, చాలా హీనమైన స్థితిలో ఉంటారు. అత్తమామని ఎవరిని ఎంత కష్టపెడతారు, రాహు ఉద్దేశం వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. లేబర్ను చాలా కష్టపెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని కష్టపెట్టినప్పుడు, శని వచ్చినప్పుడు వాళ్ళకు యాక్సిడెంట్స్ జరగడం, ఇబ్బంది కలగడం జరుగుతుంది. శని వస్తే మాత్రం చాలా గొప్ప స్థితిలో ఉంటారు. అంటే లేబర్ను కనుక బాగా చూస్తే. కానీ ఆ చూసిన వాళ్లే రాజకీయ నాయకులు అవుతారు. నడక కూడా శనికి సంబంధించింది. రాగి ఇత్తడి వ్యాపారం కానీ, పెట్రోల్ డీజిల్ వాళ్ళకు ఉండడం కానీ చాలా గొప్ప పొజిషన్ లో ఉంటారు. శని అంటే భయపడతాం మనం అందరం. మద్రాస్ వాళ్ళేమో రాహుకేతుకు భయపడతారు, వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భయపడతారు. కేరళ వాళ్ళ సిద్ధాంతాలన్నీ మాతృదోషం పితృదోషం మీద ఎక్కువ జాతకాలు చూస్తారు. అందుకే చూడన్న, నువ్వెవ్వరికన్నా జాతకం చూడాలి అని అంటే మీరు టీవీలలో కూడా మీరు గమనించండి. నా పేరు ఇది, నా నక్షత్రం ఇది, నా పేరు ఇది, నా డేటా, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళ మీద, ఆ డిగ్రీల లెవెల్ మీ మీద పనిచేస్తుంది. అంటే మన ఈ ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ ఉంది మన బాడీలో అనే విషయం మనం ఎలా గ్రహించాలమ్మా? తెలిసిపోతుంది కదా. ఎందుకు తెలియదు? నీకు మూలాధారం స్థిరంగా లేదు, పిల్లలు పుట్టడం లేదు, రోగం వస్తూ ఉంది, హస్తమా రోగం వచ్చి ఊపిరి తీసుకోవట్లేదు, నీకు థైరాయిడ్ వచ్చి గోతులో వేసుకుంటున్నావు, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతిన్నాయి, మనసు స్థిరంగా లేదు, నీకు శరీరం అంతా ఎక్కడెక్కడో పోతుంది, సహస్రార చక్రంలో జుట్టు ఊడిపోతుంది. మరి ఇవన్నీ వస్తున్నాయంటే నీకు నిన్ను గుర్తించుకుంటావు కదా. ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం? అంతే, విశ్వంలోకి వెళ్ళిపోయి కోరుకోవడమే. అంతేగాని దానికి సెపరేట్ గా బీజాక్షర సాధన ఏదైనా చేసేది అంతే. మూలాధార చక్రం బాగా లేదనుకో నాన్న, మూలాధార చక్రానికి ఏముంది, స్థిరమైన నిర్ణయాలు ఉండవు, జుట్టు ఊడిపోతుంది, మోకాళ్ళు బాధలు. లం బీజాక్షరమే ఇచ్చారు, ఏ యూట్యూబ్ లో కొట్టినా వస్తాయి. లం బం రం యం చెప్పేస్తున్నారు కానీ ఎలా చేయాలో చెప్పట్లేదు కదా. ఏం లేదు, బీజాక్షరాన్ని మీరు ఎక్కడైనా ఒక గార్డెన్ లోకి వెళ్ళిపోయి, గార్డెన్ లో చెప్పులు లేకుండా భూమిలోకి కాళ్ళు పెట్టి, ఉదాహరణ చెప్తాను విన్నా, ఒక రాయిని పైకి విసిరితే భూమి ఆకర్షణ శక్తి చేత కిందికి వస్తుంది. అంటే నీవు ఎనర్జీ లెవెల్ స్ట్రాంగ్ గా పైకి విసిరితేనే నీకు వస్తుంది, ఆ కోరిక తీరుతుంది, లేకపోతే తీరదు. అట్లా స్వచ్ఛంగా ఉండాలి. నీ పనులు నువ్వు కరెక్ట్ గా చెయ్యాలి. దానికి 12 లాస్ రాశాను దీంట్లో. ఆలోచనలో మార్పు రావాలి, నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి, ప్రేమతో ప్రపంచాన్ని చూడాలి, తర్వాత పంచభూతాలతో అనుబంధం ఏర్పరచుకోవాలి, ఈ ప్రకృతి నేను వేరు కాదనే భావన ఏర్పడాలి, విశ్వంతో సంభాషించాలి. ఏమని, నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను ఒప్పుకుంటున్నా, ఆర్థికంగా ఇలా ఉన్నాను ఒప్పుకుంటున్నా,
శారీరకంగా ఒప్పుకుంటున్నా, నాలో రిలేషన్షిప్స్ దెబ్బతింటే నేను ఒప్పుకుంటున్నా, ప్లీజ్ ఇప్పటి నుంచి నేను మంచివాడిగా అయిపోతాను, క్షమించమని వేడుకోవాలి, విశ్వంతో సంభాషించాలి. తర్వాత విశ్వంతో మనం కలిసి ఉన్నాం అంటే నేను వేరు నీవు వేరు, ఆ విశ్వం వేరు కదా, ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది, అదే నమ్మకంతో ఉండాలి. విశ్వ నియమాలను అధ్యయనం చేయాలి. ఈ 12 సూత్రాలు ఏమున్నాయో ముందు తెలుసుకుంటే కదా నాన్న ఆచరించేది. వంకాయ కూర ఉండాలంటే పోపు వేయాలన్నా, వంకాయల ముందు వేయాలన్నా, ఉల్లిగడ్డ ముందు వేయాలన్నా, మసాలా ముందు వేయాలన్నా, ఏదేయాలన్నా తెలియాలి కదా. అట్లాగా ప్రస్తుత పరిస్థితిని ఒప్పుకోవాలి, కోరికలను ఫీలింగ్తో సహా తెలియచేయాలి. ఈ 12 నియమాలను ఆచరిస్తే అనుకుంటే చేస్తుంది విశ్వం. ఇదేమి యంత్రం కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు, ప్రతిదీ మన కష్టం ఉందా నాన్న, మనం ఆచరించాల్సినవి. కానీ నేను చెప్పినంత ఈజీ కాదు. అహంకారాన్ని వదులుకొని, గర్వాన్ని వదులుకొని, నిన్ను మోసం చేసిన వ్యక్తిని నీ ముందుకు పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ చెప్పాలంటే నువ్వు ఎంత తగ్గాలి. అదే విశ్వదేవం. అవును. అంటే ఈ దేవీ దేవతల దర్శనాలు జరిగేటప్పుడు ఇది ఒక భ్రమగానో లేదంటే దీన్ని వేరే విధంగా దాని వెంటనే పరుగుపెట్టడం, దాంట్లో మేమే దేవతలు అయిపోయాం, లేదా మాకు అన్ని శక్తులు వచ్చినాయి, ఇట్లాంటి భావనలన్నీ జరుగుతుంటాయి ఈ సాధనలో. చెప్పాను కదా నన్ను, సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి దేవుడు వచ్చిండు, ఆయనకు బాబా కనపడ్డాడు, చిన్నప్పటి నుంచి కథలు చెప్పి వర్ణించి చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు, గురువులు ఉన్నారు మన చుట్టూ. వాళ్ళు చెప్పింది ఫీలింగ్ తో సహా ఇచ్చున్నారు. కొన్నాళ్ళ తర్వాత వాడు దేవుడు అయిపోతాడు, నేనే దేవుడు అని చెప్పుకుంటాడు అందరు. కానీ గత జన్మలు కూడా చూసుకుంటాం మేము అని చెప్తుంటారు కదమ్మా. గత జన్మలు ఇది చూడానా, ఇది సబ్ కాన్షియస్ మైండ్. దీన్ని మా నాన్నగారు బాగా చెప్పేవాళ్ళు. నీవు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మెడిటేషన్ చేసి పూర్వజన్మ కావాలి అంటే పూర్వజన్మ జ్ఞానం నీకు వస్తుంది. నీవు నాకు ఫ్యూచర్ ఎలా ఉంది అంటే ఫ్యూచరే కనిపిస్తుంది. లేదు నేను ప్రజెంట్ లో ఉంటానంటే ప్రజెంట్ కనిపిస్తుంది. నేను దేవతగా అవతరిస్తానని ఎప్పటి నుంచో వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కదా, అదే ఉంటే దేవత అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్స్ నాన్న ఇదంతా. దేవుడు అనేది లేదు, ఒక రూపాన్ని పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు. ఎందుకంటే మనకు ఒక రూపం, టీచరు బెత్తం పట్టుకొని బెదిరిస్తేనే భయపడ్డాం, మామూలుగా చెప్తే భయపడతామా? అట్లాగా మనకు ఒక దేవుణ్ణి రూపాన్ని ఇచ్చారు. సిస్టమేటిక్ పద్ధతి ప్రకారము పూజలు చేయమన్నారు. పూజ చేయమన్న దాంట్లో కూడా దేవుడే ఉన్నాడు. ఏమిడిదో చూడు, పసుపు అంటే పురుషుడు, కుంకుమ అంటే స్త్రీ, అక్షింతలు అంటే ఆత్మ. ఏరానా గంధము అంటే మన హార్ట్ మూలాధార చక్రం, గంధము వాసన, గంధం మూలాధార చక్రం, గంధము. పువ్వులు అంటే విశుద్ధి చక్రము, అగరబత్తి అంటే మన హార్ట్ చక్ర, దీపము అంటే మన మణిపూరక చక్రం. దానిలోనే పెట్టారు దేవుడి రూపాన్ని. తర్వాత ఒక్కటి ఇచ్చారు వాళ్ళు, ఏమని చెప్పారు? నీకు మంత్రం ఇచ్చినా, రూపం ఇచ్చినా, లలితాపారాయణ చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా ఒక శ్లోకం ఉంది మీకు ప్రతి చోట. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖై అహమిద్యేవ విభావయే భావాని. శ్లోకం ఇచ్చినప్పుడు మా గురువుగారు నాకు మంత్రోపదేశం ఇచ్చి ఈ శ్లోకం నేను ఎందుకు చదవని అనుకున్నా. నిజం నాన్న, శ్లోకం చదవకూడదు అనుకున్నా. మన సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంతో అటాచ్మెంట్ కావాలంటే శ్లోకం ద్వారానే అవుతుంది. ఫీలింగ్ తో సహా ఇస్తేనే దేవుడితో మనము లాకింగ్ అవుతుంది, లేకపోతే లాకింగ్ సిస్టమ్ రాదు. భావనలు రావాలి, దేవుడికి అటాచ్ అయిపోతావు. శ్లోకం చదవగానే విశ్వం నుంచి నీకు కనెక్షన్ కలిసింది. ఇంకా నీవు అన్ని బీజాక్షరాలని ఇలా చెప్పేసుకున్నావు అంటే ఇవి పంచభూతాలు. ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. అందరికి తెలిసిందే కదా. ఐం క్లీం సౌ బీజాక్షరాల చేతి ఇట్లా ఆ బీజాక్షరాన్ని ఇలా అనే వరకు నీకు లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటే లైట్లు బంద్ చేయమ్మా, ఫోన్ ఆఫ్ చేసుకోమ్మా, అన్ని ఆఫ్ చేసుకొని కూర్చుంటే మెడిటేషన్ అవుతుంది అమ్మా అన్నారు మన పూర్వీకులు. మంచిగా లాకింగ్ సిస్టమ్. ప్రతి మంత్రం చెప్తాడు, కాళ్ళు కడుపు నన్నేం డిస్టర్బ్ చేయక యామ్ ఇన్ ది మెడిటేషన్, దట్స్ ఆల్. బీజాక్షరం జపం చేసుకుంటూ కూర్చుంటాడు అంతే. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ వాడు జపం చేసుకుంటూ రామ 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 అన్నోడుకు రాముడు లాగా కనపడతాడు, కృష్ణ 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 అన్నాడు కృష్ణుడు కనపడతాడు. ప్రతిదీ ఆయనకు కృష్ణతత్వంలోనే కనిపిస్తుంది, మనలో ఉన్న తత్వమే బయట కనిపిస్తుంది. అదే విశ్వరుడిలో ఒక సూత్రం. మనం ఒక అర్థము అంతే. మనం ఎలా ఉన్నాము అంటే మన అంతరం ఎలా ఉందో మనం అలాగే ఉంటాం.